హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైతేరి ఉపనిషత్తు నుండి 3వ అధ్యాయం భృగువల్లి 10వ అనువాక్. తత్ ప్రతిష్ఠేత్యుపాసీత్ ప్రతిష్ఠావాన్ భవతి, తన్మః ఇత్యుపాసీత్ మహాన్ భవతి, తన్మన ఇత్యుపాసీత్ మాన్వాన్ భవతి, తన్నమ ఇత్యుపాసీత్ నమ్యంతస్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత్ బ్రహ్మవాన్ భవతి, తద్బ్రహ్మణ పరిమర ఇత్యుపాసీత్ పర్యేణం మ్రియంతే దుషంతః స్వపత్నాః పర్యే అప్రియా భ్రాతృవ్యాః. ఇంతకుముందు మంత్రంలో మనకి సర్వం ఇత్యాకాశే అని చెప్పారు. సర్వం ఇత్యాకాశే అంటే అంతా ఈ ఆకాశంలోనే ఉంది. ఏ ఆకాశంలో? పరమే వ్యోమన్, a spiritual sky, the supreme sky, the sky of pure consciousness. ఆ స్కై ఆఫ్ ప్యూర్ కాన్షియస్నెస్లో అన్నీ ఉన్నాయి. అందులోనే ప్రకృతి ఆకాశం ఉంది, అందులోనే చిదాకాశం ఉంది, అందులోనే చిత్తాకాశం ఉంది, అందులోనే మహాకాశం ఉంది. అన్నీ ప్రకృతి ఆకాశం, చిత్తాకాశం, మహాకాశం ఈ మూడు మనకి ఆ చిదాకాశంలో, ఆ పరమే వ్యోమన్ ప్యూర్ కాన్షియస్నెస్ అనే ఆకాశంలో అన్నీ ఉన్నాయని చెప్పారు. ఆకాశం అన్నా ఆత్మతో సమానం. ఎందుకని? అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి. ఆకాశం అంటే అందరినీ తనలో ఉండే అవకాశాన్ని ఇస్తుంది, అందరినీ ప్రకాశిస్తుంది, అందరికీ ఆధారంగా ఉంటుంది, మళ్ళీ అందరినీ తనలో లీనం చేసేసుకుంటుంది, అస్సలు ఏమీ మిగలకుండా. ఏ విధంగా అయితే దృశ్యాలు ఈ ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, విలీనమవుతూ ఉంటాయో అదేవిధంగా మనకి ఆత్మలో ఈ యావత్ సృష్టి కనిపిస్తుంది, వస్తుంది, కనిపిస్తుంది, లీనమైపోతూ ఉంటుంది. ఈ ఆత్మయే బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వాన్ని నేను అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. సర్వం ఇత్యాకాశే అని చెప్పారు ఇంతకుముందు మంత్రంలో. ఇప్పుడు ఏమంటున్నారు? తత్ ప్రతిష్ఠేత్యుపాసీత్ ప్రతిష్ఠావాన్ భవతి. తత్ ప్రతిష్ఠేత్యుపాసీత్ అంటే ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని లేదా ఆ ఆకాశాన్ని, సర్వమిత్యాకాశే అన్నారు కదా, ఆ ఆకాశాన్ని ఎవరైతే అందరికీ ఆధారంగా ఉన్నాడు అని ఉపాసిస్తారో వాడు అందరికీ ఆధారమైపోతాడు. తత్ ప్రతిష్ఠేత్యుపాసీత్ ప్రతిష్ఠావాన్ భవతి. తన అందరికీ ఆధారం అవడం అంటే అందరి చేత గౌరవింపబడతాడు, ఆయన గొప్పవాడవుతాడు. తన్మః ఇత్యుపాసీత్. తన్మః ఇత్యుపాసీత్ ఆ బ్రహ్మతత్వం చాలా గొప్పది అని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. తన్మన ఇత్యుపాసీత్ ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని మనస్సుగా ఉపాసిస్తారో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవుతారు. అంటే మననశీలి అంటే ఏ విషయం మీదైనా చాలా లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా లేదా ఒక క్లారిటీ డెవలప్ చేసుకునే విధంగా ఉండే మనస్సు కలవాళ్ళు అవుతారు. ఎవరు? ఆ బ్రహ్మతత్వాన్ని మనసుగా ఉపాసిస్తున్న వాళ్ళు. అలాగే తన్నమ ఇత్యుపాసీత్ నమ్యంతస్మై కామాః. ఎవరైతే ఆ బ్రహ్మతత్వం ఎప్పుడు నమస్కరించదగినది అని ఉపాసిస్తారో వాళ్ళు ఇతరుల చేత నమస్కరించబడతారు. వాళ్ళకి అన్ని కోరికలు సునాయాసంగానే పూర్తయిపోతాయి. తద్బ్రహ్మేత్యుపాసీత్ ఎవరైతే ఆ తత్వాన్ని బ్రహ్మమని ఉపాసిస్తారో వాళ్ళు బ్రహ్మవాన్ భవతి. వాళ్ళు కూడా
బ్రహ్మమే అవుతారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. తద్బ్రహ్మేత్యుపాసీత్ బ్రహ్మవాన్ భవతి. తద్బ్రహ్మణ పరిమర ఇత్యుపాసీత్ పర్యేణ మ్రియంతే ద్విషంత సపత్నాః పర్యే అప్రియా భ్రాతృవ్యాః. ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని అన్నింటినీ తీసిపారేసేది, అంటే అన్నింటినీ నశింపజేసే తత్వంలాగా, అంటే అందరినీ తనలో తినేస్తుందన్నమాట. ఆ తత్వం అందరినీ తినేస్తుంది, ఎవరిని ఆగనివ్వదు, నామరూపాలతో ఎవరిని ఉండనివ్వదు, అందరినీ తనలోకి తీసేసుకుంటుంది మళ్ళీ అని ఉపాసిస్తారో వాళ్ళకి శత్రువులు ఉండరు అంటున్నారు. ఎందుకంటే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, లేదా ఆ బ్రహ్మతత్వం అందరినీ తనలో లయం చేసేసుకుంటోంది అని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళతో వాళ్ళకి శత్రువులు ఉండరు అన్నారు. శత్రువులు ఉండరు అంటే శత్రువులు చనిపోతారని కాదు. ఎవరైనా సరే వాళ్ళతో కలిస్తే వాళ్ళల్లో ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి అసలు శత్రుత్వానికే అవకాశం ఉండదు. అంటే ఈయన అందరిలోనూ తననే చూసుకుంటున్నాడు కాబట్టి అదే రిఫ్లెక్షన్ వాళ్ళకు కూడా కలిగి, అరే వీడు మనవాడే, వీడికి మనకి అసలేమీ తేడా లేదే అన్నట్టుగా ఇతరులకు కూడా కనిపించడం వల్ల ఎవరితోనూ శత్రుత్వం అసలు ఉండదు. తత్ప్రతిష్ఠేత్యుపాసీత్ ప్రతిష్టావాన్ భవతి. తన్మః ఇత్యుపాసీత్ మహాన్ భవతి. తన్మన ఇత్యుపాసీత్ మాన్వాన్ భవతి. తన్నమ ఇత్యుపాసీత్ నమ్యంతస్మై కామాః. తద్బ్రహ్మేత్యుపాసీత్ బ్రహ్మవాన్ భవతి. తద్బ్రహ్మణ పరిమర ఇత్యుపాసీత్ పర్యేణ మ్రియంతే ద్విషంత స్వపత్నాః పర్యే అప్రియా భ్రాతృవ్యాః. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. స య ఏవం విత్ అస్మాన్ లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామకామాన్ని కామరూపి అనుసంచరన్ ఏతత్ సామగాయన్నాస్తే. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. ఎవరైతే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారో వాళ్ళు ఏమని తెలుసుకుంటున్నారు? ఆ సూర్యుడిలో ఏ శక్తి ఉందో, ఏ తత్వం ఉందో, నాలో ఏ తత్వం ఉందో ఆ రెండూ ఒకటే. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. నాలో ఏ తత్వం ఉందో సూర్యుడిలో కూడా అదే తత్వం ఉంది. అంటే యావత్ సృష్టి వెనకాల ఉన్న ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు ఆయన. ఇక్కడ ఏమంటున్నారు? స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. నాలో ఉన్న తత్వము, సూర్యుడిలో ఉన్న తత్వము రెండూ ఒకటే. సయ ఏవం విత్. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటున్నారో అస్మాన్ లోకాత్ ప్రేత్య, వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి, అంటే మరణాంతరమే అని కాదు, చనిపోయిన తర్వాత కాదు, బ్రతికుండగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏతం అన్నమయమాత్మానం ఉపసంక్రమ్య, ఈ అన్నమయ కోశాన్ని దాటుతారు. ఏతం ప్రాణమయమాత్మానం ఉపసంక్రమ్య, ప్రాణమయ కోశాన్ని దాటుతారు. ఏతం మనోమయమాత్మానం ఉపసంక్రమ్య, ఈ మనోమయ కోశాన్ని దాటుతారు. ఏతం విజ్ఞానమయమాత్మానం ఉపసంక్రమ్య, ఈ విజ్ఞానమయ కోశాన్ని దాటుతారు. దాటడం అంటే నేను ఇదే కాదు అని తెలుసుకుంటారు. ఏతం ఆనందమయమాత్మానం ఉపసంక్రమ్య, ఈ ఆనందమయ కోశాన్ని కూడా దాటుతారు. ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూపి అనుసంచరన్. అలాంటి వాళ్ళు ఏ కోరికతో అయినా సరే,
ఏ రూపంతో అయినా సరే ఏ లోకంలో కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలరు. అనుసంచరన్ అసలు ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ ఎటువంటి హిండ్రెన్సెస్ లేకుండా అసలు ఎన్ని లోకాలు పాసిబులో అన్ని లోకాల్లోనూ వాళ్ళు ప్రవేశించగలరు. ఇమాన్ లోకాన్ కామకామాన్ని కామరూపి అనుసంచరన్ వాళ్ళ ఇష్టం ఏ రూపం కావాలంటే ఆ రూపంతో ఏ లోకం కావాలంటే ఆ లోకంలో ప్రవేశించగలరు. ప్రవేశించి ఏతత్ సామగాయన్నాస్తే వాళ్ళు ఆనందంగా ఉండగలరు. వాళ్ళు ఆనందంతో ఈ సామగాయం అంటే సామయ వేద మంత్రాలని జపించుకుంటూ ఆనందంగా ఉండగలరు. ఇప్పుడు మనకి పురాణాల్లో మనం వింటాం, నారదుడు ఎక్కడికైనా ఏ లోకంలోకైనా తిరగలడు అని. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారు, ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఏ లోకానికైనా వెళ్ళగలడు, ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఉండగలడు. అన్ని చోట్ల ఆ బ్రహ్మతత్వం యొక్క మహిమని తెలుసుకుంటూ అంతటా ఒకే తత్వం ఉన్నది, ఆ ఒక తత్వమే నేను అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో ఆయనలో లోకాలన్నీ లయమవుతాయి. అనేకత్వంతో కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా లయమవుతోంది. ఆయనే అంతటా ఉన్నాడని తెలుసుకుని, తనే అంతటా ఉన్నాడని తెలుసుకుని అసలు ఎవరితోనూ ద్వేషం అనేది ఇంకా ఉండదు. ఆనందంగా వాళ్ళు ఈ ఏతత్ సామగాయన్నాస్తే అంటే సామయ వేదం యొక్క మంత్రాలని వాళ్ళు ఆనందంగా పాడుకుంటూ ఉంటారు. ఏంటా సామవేద మంత్రాలు ఇప్పుడు చెప్తున్నారు. హావు 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 అహమన్నం 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 అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అహం శ్లోకకృత్ అహం శ్లోకకృత్ అహం శ్లోకకృత్ అహమస్మి ప్రథమజారుతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయ్ యో మా దదాతి స ఇదేవ మా వా అహమన్నం అన్నం అదంతమాద్మి అహం విశ్వం భువనమభ్యభవామ సువర్ణజ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషత్. ఇది ఈ తైత్తరీయ ఉపనిషత్తులో ఆఖరి మంత్రం. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు, నేనే ఆ బ్రహ్మమని తెలుసుకున్నవాడు ఆనందంగా ఆశ్చర్యంగా పాడుతున్నాడు. ఏమని? హావు హావు హావు. హావు అంటే అహహా అంటే ఆశ్చర్యంతో పాడుతున్నాడు అనమాట. అన్నట్టుగా. అహమన్నం 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 నేనే అన్నాన్ని నేనే అన్నాన్ని నేనే అన్నాన్ని అని తెలుసుకున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, అన్నం వేరు నేను వేరు అనుకుంటున్నాం. కానీ ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు ఏమని తెలుసుకుంటున్నాడు? నేనే అన్నాన్ని నేనే అన్నాన్ని నేనే అన్నాన్ని. తర్వాత అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అంటే అన్నం తినేవాడిని కూడా నేనే, అన్నం తినేవాడిని కూడా నేనే, అన్నం తినేవాడిని కూడా నేనే. అంటే ఆయన ఏం తెలుసుకున్నాడు? తినేవాడు, తినబడే వస్తువు ఆ రెండు నేనే. సృష్టి నేనే, సృష్టిని అనుభవిస్తున్నది నేనే. వీళ్ళిద్దరినీ సమకూర్చింది నేనే. అన్నాన్ని అన్నం తినేవాడిని ఇద్దరినీ సమకూర్చింది కూడా నేనే. ఇద్దరికి ఆధారంగా ఉన్నది కూడా నేనే. ఇద్దరికి అతీతంగా ఉన్నది కూడా నేనే. అంటే నాలో ఈ భేదము అంటే ఈ సృష్టిని అనుభవించేవాడు వీళ్ళిద్దరూ నాలో లేకుండగానే నాలో కనిపిస్తాయి. ఇది నా మహిమ, నేనే ఆ బ్రహ్మతత్వాన్ని అని తెలుసుకున్నాడు. అందుకే ఆశ్చర్యంగా పాడుతున్నాడు అనమాట. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు ఏమనుకునేవాడు?
నేను అన్నాన్ని తింటున్నాను, ఈ అన్నం తినడం వల్ల నేను బతుకుతున్నాను, నేను ఒకరోజు పుట్టాను, ఈ అన్నం వల్ల బతుకుతున్నాను, ఒకరోజు నేను చచ్చిపోతాను, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకుని బతికేవాడు. ఇప్పుడేమనుకుంటున్నాడు, ఇప్పుడేమని తెలుసుకుంటున్నాడు కొత్తగా, నేనే అన్నాన్ని తినేవాడిని, ఇద్దరిని సమకూర్చేది నేనే, ఇద్దరికి ఆధారాన్ని నేనే, ఇద్దరిని ప్రకాశింపజేసేది నేనే, వాళ్ళిద్దరి కలయిక వల్ల వచ్చే అనుభవాన్ని కూడా ప్రకాశించేది నేనే, నాలోంచే వీళ్ళిద్దరూ వచ్చి నాలోనే ఉండి నాలోనే కలిసిపోతున్నారు, అయినా నేను వీళ్ళిద్దరికీ ఎప్పుడూ అంటకుండా ముట్టకుండా అతీతంగా ఉంటున్నాను అని తెలుసుకున్నాడు. కాబట్టి ఒక ఆశ్చర్యంతో ఈ మంత్రాన్ని చెప్తున్నాడు అన్నమాట. అహమన్నం 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 అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదం. అహం శ్లోకకృత్ అంటే ఆ వేద మంత్రాలని రచించింది నేనే. మంత్రాలు నాలోంచే స్ఫురించి బయటకు వచ్చాయి. ఏ విధంగా అయితే ఈ సృష్టి అంతా నాలోంచే స్ఫురించి బయటకు వస్తుందో, ఈ వేద మంత్రాలన్నీ కూడా నాలోంచే వచ్చాయి. అహం శ్లోకకృత్ అహం శ్లోకకృత్ అహం శ్లోకకృత్ అహం శ్లోకకృత్. నేనే ఈ శ్లోకాన్ని తయారు చేసింది నేనే. ఈ శ్లోకాలన్నీ నాలోంచే వచ్చాయి. అహమస్మి ప్రథమజా ఋతాస్య అంటే అసలు మొట్టమొదటి సత్య వస్తువుని నేనే. అహమస్మి ప్రథమజ మొట్టమొదట పుట్టినవాడిలాగా వచ్చినది నేనే. ఆ పుట్టినవాడి కంటే ముందుగా ఉన్న సత్వస్తువుని నేనే. అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. చతుశ్లోకి భాగవతంలో చెప్పినట్టుగా ఆ పూర్వం ఉన్న తత్వాన్ని నేనే అని తెలుసుకున్నాను. పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయ్. అసలు దేవతల కంటే కూడా పూర్వం ఉన్నది నేనే. పూర్వం దేవేభ్యో అమృతస్య అంటే అమృతత్వం అంటే శాశ్వతమైనటువంటి సత్ వస్తువుని నేనే. ఈ దేవతలందరికంటే కూడా ముందు నుంచి ఉన్నది నేనే. యో మా దదాతి స ఇదేవ మా వా. యో మా దదాతి ఎవరైతే నాకేమైనా ఇస్తారో అది వాళ్ళది దాచుకుంటున్నట్టే. అంటే ఎవరైతే మహాత్ములతో కలుస్తారో వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నెమ్మదిగా తీసుకుంటారో వాళ్ళు కూడా ఈ మొత్తం ఆధిపత్యాన్ని, సృష్టి యొక్క మొత్తం ఆధిపత్యాన్ని పొందుతారు. అంటే ఏంటి, అసలు సృష్టి మనలోంచే వచ్చి మనలోనే ఉండి మనలోనే విలీనం అయిపోతుంది. కాబట్టి అసలు సృష్టితో అసలు వైరాగ్యం పొందాలనో, సృష్టిని పట్టుకోవాలనో, దాన్నేదో మార్చాలనో, లేకపోతే నన్నేదో మార్చుకోవాలనో, నేనేదో సాధన చేయాలనో, లేకపోతే వరల్డ్లో ఈ సృష్టి కనిపిస్తున్న వరల్డ్ లేదా కనిపిస్తున్న సృష్టిలో ఏదో తేడా ఉందనో, నాలో ఏదో తేడా ఉందనో, వీళ్ళిద్దరిని ఏదో అడ్జస్ట్ చేయాలనో, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ రాలిపోయి ఒక ఆనందమైనటువంటి, ఒక శాంతమైనటువంటి, ఆనందమైనటువంటి భావనలోకి ప్రవేశిస్తాడు. యో మా దదాతి స ఇదేవ మా వా. అహం అన్నం అదంతమాద్మిభి అంటే అన్నముని నేనే, అన్నంని తినేది నేనే, అన్నము చేత తినబడుతున్నది నేనే. అంటే ఈ దేహంతో మనం అన్నం తింటున్నాం, ఏమనుకుంటున్నాం, ఈ దేహం అన్నం వల్ల బతుకుతోంది అనుకుంటున్నాం. కానీ అన్నం దేహాన్ని తింటుంది. మనం ఏ వస్తువులనైతే ఇక్కడ భుంజిస్తున్నామో వాళ్ళందరూ కూడా మనల్ని భుంజిస్తున్నారు. ఇప్పుడు అన్నం తినడం వల్లే కనుక మనం బతికి ఉంటే మనం ఎటర్నల్గా బతకాలిగా, శాశ్వతంగా బతకాలిగా. కానీ ఈ దేహం ఆ అన్నం వల్లనే మళ్ళీ తినబడుతోంది. ఇక్కడ ఏమంటున్నారు, ఆ రెండూ నేనే అన్నాన్ని, అన్నం ఎవరినైతే తినేస్తోందో అది కూడా నేనే. అంటే సర్వము నేనే. అహం విశ్వం భువనం అభ్యభవాం. ఈ విశ్వం నాలోంచే వచ్చి నాలోనే ఉండి నాలోనే లయమవుతోంది. కాబట్టి
నేనే విశ్వం రూపంలో కనిపిస్తున్నాను, నాకంటే వేరుగా విశ్వం లేదు. కాబట్టి విశ్వాన్ని ఏదో సాధన చేసి దాన్ని ఏదో జయించాలి, విశ్వాన్ని జయించాలి అనే భావనలో ఏమీ అవసరం లేదు. నేనే ఆ విశ్వంలా కనపడుతున్నాను. నా యొక్క ప్రొజెక్షనే విశ్వము. నాకంటే వేరుగా విశ్వానికి అస్తిత్వం అసలు లేదు. సువర్ణ జ్యోతి, నేను సువర్ణ జ్యోతి అంటే సూర్యుడు ఎలాగైతే కాంతివంతమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపమో, ఈ ఆత్మ కూడా, ఈ బ్రహ్మతత్వం కూడా స్వయం జ్యోతి స్వరూపము. నేనే స్వయం జ్యోతి స్వరూపము అంటే నేనే స్వయం ప్రకాశము. స్వయంభూ, స్వయం ప్రకాశం, స్వయం ఆనందం. అది సచ్చిదానందం అంటే. స్వయంభూ అంటే స్వతహాగా ఉన్నది, దాన్ని ఎవరూ తయారు చేయలేదు, అన్నీ అందులోంచే వస్తున్నాయి. స్వయంభూ, స్వయం ప్రకాశం, తనను తానే తెలుసుకునే శక్తి ఉన్నది. అంటే తను అందరినీ ప్రకాశింప చేస్తుంది, తనని తాను కూడా ప్రకాశింప చేసుకోగలదు. స్వయం ప్రకాశం, స్వయంభూ తత్వము నేనే, స్వయం ప్రకాశతత్వము నేనే. య ఏవం వేద, ఈ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు. ఇతి ఉపనిషత్, ఈ విధంగా ఈ ఉపనిషత్ ఇక్కడ పూర్తి అవుతుంది. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఆ బ్రహ్మతత్వంలోకి ప్రవేశిస్తారు అని చెప్పి ఇత్యుపనిషత్. ఇత్యుపనిషత్ అంటే ఇక్కడితో ఈ తైత్తరీయ ఉపనిషత్ పూర్తయింది. కాబట్టి ఈ తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్న ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? పంచకోశ వివేకం ద్వారా ఆ భృగు అనే కుర్రవాడు చాలా తక్కువ సమయంలో జ్ఞానాన్ని అభ్యసించి తన స్వరూపాన్ని తెలుసుకుని, నేనే ఆ బ్రహ్మతత్వం అని తెలుసుకుని ఆనందంగా ఈ చివరి మంత్రాన్ని ఆశ్చర్యంతో ఆనందంతో పాడుకుంటున్నాడు అన్నమాట. అలాగే ఈ ఉపనిషత్తుని మనం మళ్ళీ పరిశీలన చేస్తే మనకు కూడా అటువంటి స్థాయి లభిస్తుంది. ఎవరైనా సరే ఈ ఉపనిషత్తుని మళ్ళీ చదువుకున్నప్పుడు వాళ్ళు కూడా ఈ పంచకోశాలని, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని దాటి తన స్వరూపంలో ప్రవేశించి ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది తన బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మముని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. ఆ రకంగా వాళ్ళు కూడా బ్రహ్మ స్వరూపంలో స్థిరంగా ఉంటారు. ఇదే ఈ ఉపనిషత్తు యొక్క ధ్యేయం. ఇదే బ్రహ్మ విద్య. హరి ఓం.